హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనితా క్రియేటివ్స్ అండ్ వ్లాగ్స్. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి బర్త్డే ఫంక్షన్ అండి. సో సంక్రాంతి వాళ్ళ పాప బర్త్డే. ఆల్రెడీ చాలా వీడియోస్లో వాళ్ళు ఉంటున్నారు కదా. సో వాళ్ళ చిన్న పాప బర్త్డే అండి, మోక్షాస్త్రిది. ఆ బర్త్డేకి అయితే వెళ్ళాము. ఇంక చూడండి, బర్త్డే డెకరేషన్ అంతా కూడా అయిపోయింది. అలాగే వంటలు కూడా చేసాము. సో నేను వీడియో షూట్ చేయలేదు ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఇంకా బర్త్డే స్టార్ట్ అయిన నుంచి వీడియో అలా షూట్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను. చూడండి, ఇంకా బర్త్డే డెకరేషన్ అంతా కూడా అయిపోయిందండి. అయిపోయాక అందరం కూడా వంటలు అయిపోయి ఇంకా అందరం కూడా రెడీ అయిపోయాము. రెడీ అయిపోయాకైతే చూడండి, ఇంకా అందరూ కూడా వచ్చేసారు. వచ్చేసాకైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా మోక్ష పాప చూడండి, కేక్ ఎప్పుడు కట్ చేస్తాము, ఎప్పుడు తిందాం అన్నట్లు చూస్తుంది. సో కట్ చేయక ముందే తినేసింది ఫ్రెండ్స్. ఇంకా చూడండి, మోన్విత కూడా అక్కడికి అయితే వెళ్ళిపోయింది. ఇంకా అందరూ కలిసి అయితే కేక్ అనేది కట్ చేశారండి. నేనైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను, అందుకే నేనైతే కనిపించట్లేదు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడైతే బర్త్డే అయితే కేక్ కటింగ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. బర్త్డే అయితే మాత్రం చాలా బాగా అయితే జరిగింది. ఒకసారి చూడండి. ఇంకా చూడండి, ఇప్పుడైతే క్యాండిల్ అయితే వెలిగించే కదా, అయిపోయాక కేక్ కటింగ్ అయితే అయిపోతుంది. ఇంకా అందరూ కూడా వచ్చారండి. సో మా హస్బెండ్ అయితే వచ్చేసరికి కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. మేము ఫొటోస్ తీసుకుంటున్నాము, అప్పుడైతే అతను వచ్చారు. మేమైతే ముందే అమ్మ, నేను, మోన్విత అయితే ఇంకా సంక్రాంతి వచ్చి తీసుకువెళ్ళిపోయారండి మాతో. ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీ చేసుకుని వైజాగ్ నుంచి అయితే వచ్చారు. ఇంకా టైం పట్టేస్తుంది, ఇంకా అందరూ వెయిట్ చేయాలి కదా. అప్పటికి ఆల్రెడీ అందరూ కూడా వచ్చేసారు. అందుకని చెప్పేసి కేక్ కటింగ్ అయితే ఇంకా చేసేసాము. ఫ్రెండ్స్, కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంకా చూడండి, డ్రింకు, అలాగే సమోసా, మిక్సర్, అలాగే చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్ అవన్నీ కూడా ఇంకొకరికి కూడా అందరికీ అయితే ఇచ్చేస్తున్నాము. చూడండి, నేనైతే కేక్ అయితే కట్ చేస్తున్నాను. ఇంకా సత్య అయితే వాళ్ళందరికీ కూడా ఇచ్చేస్తుంది. ఇంకా వాళ్ళ ఈదులో ఉన్న వాళ్ళు, అలాగే రిలేటివ్స్ అందరూ కూడా వచ్చారండి. వాళ్ళందరూ కూడా సత్య అయితే ఇచ్చేస్తుంది. నేనైతే కేక్ అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు అందరూ కూడా వచ్చారు. వాళ్ళకు కూడా అయితే కేక్, అలాగే చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ కూడా వాళ్ళకు కూడా ఇచ్చాం ఫ్రెండ్స్. ఇంకా బర్త్డేకి వచ్చాక పిల్లలైతే బెలూన్స్ అయితే ఇమ్మంటారు కదా, అందుకని చెప్పేసి కొన్ని బెలూన్స్ అయితే ముందే ఊదేసి పెట్టేశామండి. అవి అయితే వాళ్ళకి ఇచ్చేసాము. ఇంక ఇప్పుడైతే మా ఆయన అయితే వచ్చేసారు, చూసారు కదా ఫ్రెండ్స్. చూడండి, ఇంకా కాసేపు ఫ్రెష్ అయ్యి అయితే వస్తానండి. లోపలికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా లోపలైతే చూడండి, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు. ఇంకా మూన అయితే తినడం స్టార్ట్ చేసింది. మాక్స్ కూడా వాళ్ళిద్దరూ కూడా చూడండి, కేక్ కట్ అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే కూడా రూమ్లోకి అయితే వచ్చేసిందండి. వచ్చేసి ఇంకా అన్నీ తినేస్తుంటాను. పిల్లలకైతే ఇంకా తెలియదు కదండి. పాపకు వచ్చేసరికి ఇప్పుడు థర్డ్ బర్త్డే, 3 కంప్లీట్ అయిపోయి 4th ఇయర్ అయితే వచ్చింది. సో మా పాపకి అలాగే మాక్స్కి అయితే 2 months అయితే గ్యాప్ అండి. తను ఏప్రిల్, మోన్విత వచ్చేసరికి జూన్లో పుట్టింది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా అందరికి కూడా ఇంకా పనిచేస్తున్నాము. కేక్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాము. ఇంకా వెంకటాని వాళ్ళ ఫ్యామిలీ అయితే తీసుకురాలేదు ఫ్రెండ్స్. వెంకటాని ఒక్కడు వచ్చారు, సత్య వాళ్ళు కూడా వస్తే చాలా బాగున్నాను, ఇంకా రాలేదనమాట. అలాగే ఇంకా మా హస్బెండ్ వచ్చారు కదా, రెడీ అయ్యి వచ్చాకైతే మేమైతే ఫొటోస్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ అందరము కూడా. పిల్లలు అందరూ కూడా వచ్చారండి. బర్త్డే కంటే పిల్లలు అందరూ వస్తే చాలా బాగుంటుంది కదా, హ్యాపీగా ఫీల్ అవుతారు. సో పిల్లలు అయితే మాత్రం చాలామంది వచ్చారండి. ఇంకా నేనైతే అలా మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా
చూడండి అంతమంది పిల్లలు వచ్చారు. ఇంకా వెంకటని అయితే వచ్చేసాడు ఇప్పుడే, ఇంకా జస్ట్ ఇప్పుడు వచ్చాడు. కేక్ కటింగ్ లేటే అయింది కానీ సో ఇంకా రాలేదు. పిల్లలందరూ కూడా వచ్చేసారు, వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి 8 అయిపోయింది. వీళ్ళు ఎవరు కూడా రాలేదు. వెంకటని రాలేదు, మా ఆయన కూడా రాలేదు. ఇంకా కొంతమందికి అయితే చెప్పారు అని వీళ్ళు ఎవరు కూడా వ్యాంగ్ అయితే రాలేదు. ఇంకా పిల్లలందరూ వచ్చేసారు, టైం అయిపోతుంది కదా అని చెప్పేసి మేమైతే కేక్ కటింగ్ అయితే చేసేసాము. తర్వాత వీళ్ళందరూ కూడా వచ్చారండి. ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి మాక్సైకి ఇంకా టెడ్డీ బేర్ అయితే గిఫ్ట్గా తీసుకొచ్చారు. ఇచ్చేస్తున్నాను చూడండి. ఇంక తీసుకున్న వెంటనే గిఫ్ట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేసి అప్పుడే ఆడేసుకుంది తనైతే. ఇంకా పిల్లలు అందరూ కూడా ఇంకా బొమ్మల వెంట వాళ్ళకి ఇష్టం కదా, ఇంకా వెంటనే ఆడిస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మాక్స్ అయితే అలా తినడం అయితే స్టార్ట్ చేసింది. ఇంకా పిల్లలందరికీ కూడా కేకు, చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ కూడా ఇచ్చేసారండి పిల్లలందరికీ. అన్నీ అయిపోయాక ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడైతే కేక్ అయితే మేమైతే తింటున్నామండి. అందరూ కూడా ఇంకా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా కాసేపు అలా కొన్ని ఫొటోస్ అన్నీ తీసుకున్నాక అప్పుడైతే తినడం అయితే స్టార్ట్ చేసేసాము. అప్పటికే 9 అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మా హస్బెండ్ అయితే మాక్స్కి హ్యాపీ బర్త్డే చెప్తున్నారండి. మాక్స్ ఏమో తినడంలోనే చాలా బిజీగా అయితే ఉంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, కేక్ అయితే తింటున్నాం. అలాగే ఇప్పుడైతే మా ఆయనకైతే నేను కేక్ అయితే తినిపిస్తున్నానండి. ఇంకా అలాగే ఇంకా బర్త్డే పార్టీస్ అయినా ఏవైనా సరే మా 3 ఫ్యామిలీస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. ఈవెంట్స్ రావడానికి ఎక్కువగా ట్రై చేస్తాం. ఎందుకంటే సంక్రాంతి ఎక్కువ ఉండదు, వచ్చిన 3 మంత్స్లో ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఆ 3 మంత్స్ కూడా ఎక్కడ వెళ్ళాలనుకున్నా సరే ఆ 3 మంత్స్లో కూడా వెళ్ళటానికి ప్లాన్ చేస్తాము. లాస్ట్ టైం కూడా అన్నవరం, తలుపులంలో వెళ్ళాం కదా, అలానే ఉండి సంక్రాంతి వాళ్ళు ముగ్గురు కూడా ఫ్రేమ్లో కనిపించాలని ఫ్రంట్ వీడియో అయితే తీస్తున్నారు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడైతే భోజనాలు కూడా స్టార్ట్ చేసామండి. ఫస్ట్ అందరూ కూడా జెంట్స్ అందరూ తినేసాక అప్పుడు లేడీస్ అయితే తిన్నామండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది వీడియో. భోజనాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. బాయ్ బాయ్.